నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక రిటర్నింగ్ ఆఫీసర్, అది కూడా మహిళకి ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఏం చేసినా కానీ కొంచెం చూసి చూడనట్టు ఉండండి అని చెప్పేసి అన్నట్టు. మరి ఈ వార్నింగ్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక రిటర్నింగ్ ఆఫీసర్కి, మహిళకి ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు. కొంచెం చూసి చూడనట్టు ఉండండి, మీరు ప్రభుత్వ అధికారులు, మేము పొలిటీషియన్స్మి అన్నట్టుగా. అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో? అంటే 5 ఏళ్లుగా ప్రతిపక్షాలు ఏవైతే చెప్తున్నాయో, ఇప్పుడు కూడా ఎన్నికల సమయంలో, అంటే ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలు ఏవైతే మాట్లాడుతున్నారో వాటికి ఇది ఒక మచ్చుతునక. ఈ చెవిరెడ్డి గారు మాట్లాడిన మాటలు అంటే వీళ్ళందరూ కూడా పాపం అంత సౌమ్యుడు ఆయన కూడా. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మంత్రులే సౌమ్యులు, ఎమ్మెల్యేలు ఇంకా సౌమ్యులు. పాపం వాళ్ళకి అసలు నోట్లో వేలు పెడితే కొరకలేరు వాళ్ళు, అంత అమాయకులు. అటువంటి చెవిరెడ్డి గారు కేంద్ర విధుల్లో ఉన్న RO రిటర్నింగ్ ఆఫీసర్, కేంద్రానికి సంబంధించిన వ్యక్తి ఆవిడ, ఒక మహిళ. ఆవిడ మీద జులుం ప్రదర్శించాడు ఆయన. ఆవిడ ఏం తప్పు చేయలే. ఆవిడ డ్యూటీలో ఆవిడ సక్రమంగా ఉన్నారు. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు కదా, ఎర్రగొండ్లపాలెంలో, ఆయన తరఫున ఈవిడ నామినేషన్ వేయటానికి వెళ్ళింది, చంద్రశేఖర్ భార్య. ఆవిడతో వాళ్ళ కొడుకు వెళ్ళాడు. ఆ కొడుకు మైనర్లకి ఎలవ్ లేదు, అదే ఆవిడ చెప్పారు నెంబర్ 1. అయినా వాళ్ళు వినరనుకో. అప్పుడు చెవిరెడ్డి వెళ్ళాడు. చెవిరెడ్డి వెళ్ళినప్పుడు చెవిరెడ్డి, మేము ఎమ్మెల్యేలో గుర్తుపెట్టుకోండి, మేము మంత్రులం, మీరు మామూలుగా ఒక ఉద్యోగి మాత్రమే, మేము మీ మీద ప్రైవేట్ కంప్లైంట్స్ ఇస్తే, ప్రైవేట్ కేసులు పెడితే మీ పని ఏమవుతుంది, మీరు కోర్టుల చుట్టూ తిరగాలి, అంటే మీ ఉద్యోగం పోతుంది సుమా అని హెచ్చరించాడు. మీరు ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా మాట్లాడాడు. నేను ఒక ఎమ్మెల్యేని, నేను ఒక మంత్రిని, అది గుర్తుంచుకోండి అని తన అహంకారాన్ని చూపించాడు ఆయన. ఈ సమయంలో ఏం చేశాడు, RO ఆఫీస్కి వితౌట్ పర్మిషన్ వెళ్ళకూడదు లోపలికి, అక్కడ సంతకం చేసి వెళ్ళాలి. సంతకం చేయలేదు. తర్వాత సెల్ ఫోన్ తీసుకెళ్ళకూడదు, సెల్ ఫోన్ తీసుకెళ్ళాడు ఆయన. ఆవిడతో ప్రైవేట్గా మాట్లాడాలని చెప్పి, ప్రైవేట్గా మాట్లాడేటప్పుడు అక్కడ వీడియో చిత్రీకరణ జరగాలి, అది కూడా జరగనివ్వకుండా చేశాడు. ఇన్ని తప్పిదాలు చేశాడు ఆయన. అంటే వీడియో లేదు కాబట్టి తిట్టాడేమో కూడా మనకు తెలియదు, బూతులు కూడా మాట్లాడి ఉండొచ్చు. కానీ ఆవిడ ఒక లేడీ కాబట్టి ఆవిడ చెప్పుకోలేకపోవచ్చు ఒక మహిళగా. ఎందుకంటే వాళ్ళకు ఉన్న సంస్కారం అది కదా, ముందు బూతులతో మాట్లాడి బూతులతో ఎండ్ చేయటం వాళ్ళ సంస్కారం కాబట్టి అది కూడా జరగచ్చు. సో మనము ఇవన్నీ కూడా ఈ ఎన్నికల్లో జరుగుతున్న ఈ అక్రమాలన్నీ ప్రజల దృష్టికి పూర్తిగా వెళ్ళాలి. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇలాంటి వాళ్ళని ఎన్నుకుని మనం ఏ సంస్కారం నేర్చుకుంటాం, ఏం అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రంలో? అసలు మనం 5 ఏళ్లలో మనుషులు తెలుగు మర్చిపోయారు. భాష, సక్రమమైన భాష ఎవడు మాట్లాడలేకపోతున్నాడు. లేస్తే పిల్లలకు కూడా బూతులు అలవాటు చేసే సంస్కృతి వస్తుంది మనకి. ఇది చాలా అందరం బాధపడాల్సిన విషయం. ఇది అసలు అభివృద్ధి పక్కన పెడితే, ముందు డే టు డే లైఫ్లో మనిషికి మాట తీరు ఏ రకంగా ఉండాలి, ఒక పొరుగువాడితోటి మనం మాట్లాడేటప్పుడు ఎంత మర్యాద ఉండాలి. ఇప్పుడు మర్యాద లేదు. ప్రతివాడిని అరవడం, లేకపోతే తిట్టడం, లేదా బెదిరించడం, ఈ అంశాలు నేర్చుకుంటున్నాం మనం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో ఆయన ఆస్తులు కూడబెట్టుకుని ప్రజలకి ఈ సంస్కారం నేర్పించాడు ఆయన. మన అభివృద్ధి ఎందులో ఉందంటే, భాషను మర్చిపోయి బూతులు నేర్చుకోవటంలో మన అభివృద్ధి కనిపిస్తుంది. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, రోజా మహిళను కూడా మర్చిపోతుంది ఆవిడ మాట్లాడే మాటలు మనం భరించలేం. అదేవిధంగా కొడాలి నాని గారు కావచ్చు, అసలు అందరికంటే టాప్ ఆయన. బొత్స అసలు ఏం మాట్లాడతాడో ఆయనకు తెలియదు, ఆయన మాట ఆయనకే అర్థం కాదు, ప్రజలకేం అర్థం అవుతుంది? వీళ్ళందరికీ ఆస్తులు ఉన్నాయి తప్ప అహంకారాలు ఉన్నాయి, సంస్కారం లేదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఏ రకంగా చూస్తాం మనం? సో అదే అసలు ప్రజలు అంటే ప్రభుత్వ అధికారులకి అలాగా వార్నింగ్ ఇచ్చారు అని అంటే, ఇంకా ప్రజల సంగతి ఇంకా చెప్పుకోని అవసరం లేదు, ఎలా వెళ్తారో ఏంటి అని. ఇందుకు ముందు కూడా ఒక టైంలో మనం మాట్లాడుకోవడం జరిగింది, కొడాలి నాని అనుచరులు మైనర్ల బాలుల పైన ఏం చేశారు ఏంటి అనేది. అంటే అసలు అంటే కామన్ పీపుల్ని ఎదిరించడం ఒక ఎత్తు అయితే, అంటే ప్రభుత్వ అధికారుల పైన ఈ రకంగా అంటే మేము ప్రైవేట్ కేసులు పెడతాం, మీరు కనుక మా మీద కోడ్ ఉల్లంఘనకు సంబంధించి కేసులు పెడుతున్నట్లయితే అని చెప్పేసి అని అనడం,
అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా? అంటే మేము తప్పు చేస్తాము, మీరు చూసి చూడనట్టు ఉండండి, మీరు నేర్చుకోండి, అది మీరు స్ట్రిక్ట్గా ఉండకండి, అది వాళ్ళు చెప్పేది. మీరు మీ పనులు చేయొద్దు, మీరు సక్రమంగా మీ పని చేయకండి, మేము అక్రమంగా ఉంటాము, మా అక్రమాన్ని మీరు నోటీస్ చేయకుండా మీరు కామ్గా కూర్చోండి, మేము ఇలాగే ఉంటాం, మేము మారం, మేము మంత్రులం, లేకపోతే మేము ఎమ్మెల్యేలం, మేము ఇప్పుడు ఎన్నికల్లో నిల్చుంటున్నాం, మీరు అది మర్చిపోతున్నారు, రేపొద్దున మీకు మాతో పని పడుతుంది అంటే మళ్ళీ నెగ్గుతానని అనుకుంటున్నాడు ఆయన. ప్రజలు ఇలాంటి వాళ్ళని నెగ్గిస్తారా? ఆలోచించరా? నెగ్గిస్తే అంతే, ఇంక అధోగతి ఇప్పటికే అయిపోయిందంతా. అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే అందరూ ఆమడ దూరం పారిపోతున్నారు. ఇంక ఇలాంటి వాళ్ళు ఇలాగే ఉంటే ఇంకో 5 ఏళ్ళు మనం ఎందుకు పనికిరాం, అంతే కదా. అందుకని నేను అహంకారంతో ఉంటే ఇప్పుడు మొత్తం అందరూ అలాగే ఉన్నారు. ఎవరికి సరిగా ఒక వాక్యం మాట్లాడటం రాదు, ఇది దండుకోవడం తెలుసు, అంతా దోచుకోవటం తెలుసు, భూ కబ్జాలు తెలుసు, మాట్లాడటం రాదు, బెదిరించటం వచ్చు. పాపం ఆవిడ ఎంత అమాయకంగా ఆవిడ డ్యూటీ ఆవిడ చేస్తోంది. అటువంటి ఆర్ఓ మీద వాళ్ళ నిందలు వేసి నువ్వు బెదిరించి, మరి అలాంటి వాళ్ళ మీద వెంటనే కేసు పెట్టాలి, చర్యలు తీసుకోవాలి. అంటే ఈసీ ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఉండాలమ్మా. మరి ఆ చంద్రశేఖర్ భార్య కూడా చెప్పాలి కదా, నువ్వు నీ భర్త తరఫున నువ్వు నామినేషన్ వేయటానికి వచ్చావు, నువ్వు రూల్స్ పాటించవా? నువ్వే రూల్స్ పాటించకపోతే ఇంక నీ భర్త ఏం పాటిస్తాడు? ఆయన ఎమ్మెల్యేగా ఏం గెలుస్తాడు? అసలు అంటే సంస్కారం అనేది ఇంట్లో రావాలంటారు కదా, ఆడవాళ్ళకు కూడా ఆడవాళ్ళ ద్వారా వస్తుందంటారు. పోనీ మగాడికి బుద్ధి లేకపోయినా ఆడదానికి బుద్ధి ఉండాలంటారు. తప్పుగా కాదు, మనం మంచిగా తీసుకుందాం. ఆడ మగ అని కాదు, జనరల్గా తల్లి అనేది చాలా చక్కగా పిల్లల్ని పెంచుతుంది, లేకపోతే కుటుంబాన్ని నిర్వహిస్తుంది అంటారు కదా. మరి చంద్రశేఖర్ గారి భార్య ఏం చేస్తాం చూస్తూ నిల్చుంది ఆవిడ. చెవిరెడ్డి మాట్లాడుతుంటే సార్ మందే తప్పు, అలా మాట్లాడకండి అని ఆవిడైనా చెప్పాలి కదా. కొడుకుని ఆవిడ తీసుకురావటం తప్పు, మైనర్ని తీసుకొచ్చాక నువ్వు పక్కన కూర్చోబెట్టి నువ్వు వెళ్ళి అక్కడ అప్లికేషన్ వేసేసి వచ్చేసే నామినేషన్, అంతే కదా, సింపుల్ పని అది. దానికోసం ఆవిడని హత్య చేసి మీకేం హక్కు ఉంది? మీరు ఇచ్చారా ఉద్యోగం ఏమన్నా? ఆవిడ కష్టపడి పరీక్షలు రాసి ఉద్యోగం తెచ్చుకుంది, అటువంటి మనిషిని అట్లా ఇబ్బంది పెడతారా? ఎంత తప్పది. వెంటనే అసలు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు కదా మనకి, కొత్త ఇంటెలిజెన్స్ బ్యూరో అండ్ దెన్ కొత్త సిపి వచ్చారు కదా మనకి. అవును, విజయవాడలో. కనీసం వాళ్ళైనా దృష్టి పెట్టి ఇలాంటివి జరగకుండా చూస్తే బాగుంటుంది. అట్లీస్ట్ రాబోయేటువంటి రోజుల్లోనే, ఎన్నికలకి కొద్ది రోజులే సమయం ఉంది కాబట్టి ఈ కొన్ని రోజుల్లోనైనా, ఎందుకంటే అధికార యంత్రాంగం అధికారులు కూడా మారారు కాబట్టి, బెజవాడ సిపి కావచ్చు, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా మారారు కాబట్టి కొంచెం అన్యాయాన్ని దూరం పెట్టి న్యాయపరంగానే అన్ని పనులు జరుగుతాయని చెప్పేసి ఆశిద్దామండి. ఉండాలమ్మా. మరి ఆ చంద్రశేఖర్ భార్య కూడా చెప్పాలి కదా, నువ్వు నీ భర్త తరఫున నువ్వు నామినేషన్ వేయటానికి వచ్చావు, నువ్వు రూల్స్ పాటించవా? నువ్వే రూల్స్ పాటించకపోతే ఇంక నీ భర్త ఏం పాటిస్తాడు? ఆయన ఎమ్మెల్యేగా ఏం గెలుస్తాడు? అసలు అంటే సంస్కారం అనేది ఇంట్లో రావాలంటారు కదా, ఆడవాళ్ళకు కూడా ఆడవాళ్ళ ద్వారా వస్తుందంటారు. పోనీ మగాడికి బుద్ధి లేకపోయినా ఆడదానికి బుద్ధి ఉండాలంటారు. తప్పుగా కాదు, మనం మంచిగా తీసుకుందాం. ఆడ మగ అని కాదు, జనరల్గా తల్లి అనేది చాలా చక్కగా పిల్లల్ని పెంచుతుంది, లేకపోతే కుటుంబాన్ని నిర్వహిస్తుంది అంటారు కదా. మరి చంద్రశేఖర్ గారి భార్య ఏం చేస్తాం చూస్తూ నిల్చుంది ఆవిడ. చెవిరెడ్డి మాట్లాడుతుంటే సార్ మందే తప్పు, అలా మాట్లాడకండి అని ఆవిడైనా చెప్పాలి కదా. కొడుకుని ఆవిడ తీసుకురావటం తప్పు, మైనర్ని తీసుకొచ్చాక నువ్వు పక్కన కూర్చోబెట్టి నువ్వు వెళ్ళి అక్కడ అప్లికేషన్ వేసేసి వచ్చేసే నామినేషన్, అంతే కదా, సింపుల్ పని అది. దానికోసం ఆవిడని హత్య చేసి మీకేం హక్కు ఉంది? మీరు ఇచ్చారా ఉద్యోగం ఏమన్నా? ఆవిడ కష్టపడి పరీక్షలు రాసి ఉద్యోగం తెచ్చుకుంది, అటువంటి మనిషిని అట్లా ఇబ్బంది పెడతారా? ఎంత తప్పది. వెంటనే అసలు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు కదా మనకి, కొత్త ఇంటెలిజెన్స్ బ్యూరో అండ్ దెన్ కొత్త సిపి వచ్చారు కదా మనకి. అవును, విజయవాడలో. కనీసం వాళ్ళైనా దృష్టి పెట్టి ఇలాంటివి జరగకుండా చూస్తే బాగుంటుంది. అట్లీస్ట్ రాబోయేటువంటి రోజుల్లోనే, ఎన్నికలకి కొద్ది రోజులే సమయం ఉంది కాబట్టి ఈ కొన్ని రోజుల్లోనైనా, ఎందుకంటే అధికార యంత్రాంగం అధికారులు కూడా మారారు కాబట్టి, బెజవాడ సిపి కావచ్చు, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా మారారు కాబట్టి కొంచెం అన్యాయాన్ని దూరం పెట్టి న్యాయపరంగానే అన్ని పనులు జరుగుతాయని చెప్పేసి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు. థ్యాంక్ యూ.